పాఠశాలలో విద్యార్థులకు సామాజిక స్పృహ కల్పించే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించడం వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమేనని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నెంటి రమణ అన్నారు. బుధవారం సబ్బవరం సన్ డిర్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఇక్కడి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 200 పైగా సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులను ఆయన పరిశీలించి విద్యార్థులను ఆయా ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సన్ రిడ్జీ పాఠశాల ప్రిన్సిపల్ సత్తిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ ఇన్స్పెక్టర్ పెన్నింటి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యాలు బట్టి చదువులు చదివిస్తారని, కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తారని ఆరోపణలను దూరం చేస్తూ అక్కడ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వల్ల ఉన్నత విద్యలో విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకొని శాస్త్రపరమైన దృక్పథాన్ని అలవర్చుకుంటారని, తద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు అన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ కార్యక్రమంలో సబ్బవరం పంచాయతీ వార్డు నెంబర్ చిత్రాల శ్రీను, పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తెలుసు కదా, ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి మీకు ఇప్పుడు 200 ప్రాజెక్టుల నుంచి కానీ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మీకే మంచి నాలెడ్జ్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఎందుకు వచ్చారు ఈరోజు? మేడం చూసారా ఈ ప్రాజెక్ట్స్ మీ పిల్లలు తయారు చేసి ఎలా ఉంది? రిజల్ట్ ఎలా ఉంది? చాలా ధైర్యంగా చెప్తున్నాను. నేను స్కూల్స్ గురించి దేని గురించే స్కూల్స్ అయితే నేను వాళ్ళ పిల్లలకి టెన్షన్ ఫియర్ అనేది లేకుండా, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉంటారని చెప్పి మేము వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం. అలాగే సార్స్ పిల్లలు అందరూ కూడా బాగా చేస్తారు. ఈరోజు నుంచి నేను చాలా బాగా నమ్ముతున్నాను సార్. ప్రాజెక్టు పిల్లల్లో మేధోశక్తి పెరుగుతుందనేసి నేను విశ్వాసంగా ఉన్నాను. మీ పేరేంటి? మీ పేరు? శ్రీనివాసరావు నా పేరు. ఈ మన స్కూల్ యాజమాన్యం ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు ఆల్రెడీ మా అబ్బాయి ఇక్కడ నుంచి 10th పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయిపోయాడు. మా అమ్మాయి ఇక్కడ చదువుతుంది. మీరేం చేస్తారు? నేను ఆటో డ్రైవర్ సార్. వెరీ గుడ్. మాకు యాజమాన్యం కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలతో మాకు మంచి కోఆర్డినేషన్ ఉంది సార్. ఆటో డ్రైవర్ అయినప్పుడు స్కూల్లో చదివిస్తుందంటే ఇక్కడున్న యాజమాన్య ప్రోత్సాహంతో చదివిస్తున్నాం సార్. పిల్లలు అందరికీ నమస్కారం అండి. ఈరోజు సన్ రిడ్జ్ స్కూల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే 200 ప్రాజెక్టుల వరకు, ఇంచుమించు 500 స్టూడెంట్స్ 200 ప్రాజెక్టుల వరకు తయారు చేసి డిఫరెంట్ దీంట్లో ఇండియన్ కల్చర్ కానీ, లాంగ్వేజ్ కానీ, అంటే ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్క ఐటెం పెట్టి పిల్లల్లో ఏంటంటే ఒక నైతిక విలువలు కానీ, నాలెడ్జ్ పరంగా అంటే మన ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయి, మన పూర్వం తాలూకా కల్చర్ ఎలా ఉంది, కల్చర్ మీద, ట్రెడిషన్ మీద, నాలెడ్జ్ మీద, ఎడ్యుకేషన్ మీద, సోలార్ సిస్టమ్ మీద, ప్రతి దాని మీద కూడా తయారు చేశారు. చాలా బాగా తయారు చేశారు. ఎందుకంటే ఇంత చిన్న పిల్లల్లో అంత నాలెడ్జ్ ఉండటం వల్ల ఏంటంటే స్కూల్లోనే చాలా విషయాలు, కంప్యూటర్ సిస్టమ్ ల్యాబ్ కూడా 6th to 10th ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే పిల్లల్లో కంప్యూటర్లో మినిమం బేసిక్స్ అన్నీ కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని మంచిగా, అంటే అనేక రకాలుగా ఇప్పుడు చూస్తే హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, అలాగే తెలుగులో కానీ ప్రతి సబ్జెక్ట్, ఎందుకంటే చదువు ఒకటే కాదు, రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజంలో ఏ రకంగా సర్వైవ్ అవ్వాలి అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని ఆస్పెక్ట్లో ఒక ఎడ్యుకేషనే కాకుండా